వీరి పేరు మరియదాసు, భార్య అశ్విని. వీరు దుగ్గిరెడ్డిపాలెం ప్రకాశం జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 12 సంవత్సరాలు అయింది. వివాహం జరిగిన తర్వాత 3 ఆడపిల్లలు పుట్టారు. ఆడపిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల వరకు తను గర్భం లేదు, మధ్యలో వచ్చి పోతూ ఉండేవి. వారు కుమారుడు కావాలని ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. దైవజనులతో ప్రార్థన చేయించుకున్నారు. అక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు కూడా వచ్చేటప్పుడు దైవజనులు నీవు గర్భవతిగా వస్తావు, దేవుడు నీకు గర్భాన్ని ఇవ్వబోతున్నారు అన్నప్పుడు తను మరుసటి నెలే కన్సీవ్ అయింది. కన్సీవ్ అయిన తర్వాత 3వ నెల గర్భవతిగా ఉన్నప్పుడు మళ్ళీ అక్కడికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకుని కుమారుడు కావాలని అడిగితే నీవు కుమారుడిని ఎత్తుకుని వస్తావు అని చెప్పి దైవజనులు ప్రార్థన చేసి పంపించారు. దేవుడు అదే విధంగా చక్కటి కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగి 12 సంవత్సరాలు అయినా 3 ఆడపిల్లలు పుట్టిన 5 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేయగా దేవుడు వారికి మళ్ళీ గర్భఫలాన్ని కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.